అలాగే ఈ స్వరోచికి మనోరమకు స్వరోచి వివాహం చేసుకున్న మనోరమ హిందీ వరాక్షని కుమార్తె. ఈమె నేను కేవలం పాత్రలు పరిచయం చేస్తున్నాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. స్వరోచి స్వయాన హిందీ వరాక్షనికి మేనల్లుడు అవుతాడు. అంటే వరుదిని యొక్క తమ్ముడు హిందీ వరాక్షుడు. వారికి ఆయన పుట్టినటువంటి మనోరమను ఈ స్వరోచి వివాహం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇవన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటి మరొక ప్రధానమైన పాత్ర స్వరోచి ఒకనొక సమయంలో వేటకి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆడ లేడీని చూడటం జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఆ ఆడలేడి నన్ను ఒకసారి ఆలింగనం చేసుకోవాలని అడిగినప్పుడు అంటుంది, అరే నువ్వు ఒక జంతువుని, నేను మానవుని, మన ఇద్దరికి ఎలా కుదురుతుంది అంటే అప్పుడు ఆమె నువ్వు నన్ను ఒకసారి ఆలింగనం చేసుకోవాలని విషయాలు నీకు అర్థమవుతాను. తర్వాత ఏమవుతుందంటే స్వరోచి ఆమె కోరికగానే చేసినప్పుడు ఆ లేడీ ఒక వనదేవతగా మారుతుంది. ఆ వనదేవత తాను వనదేవతగా మారిన తర్వాత వారిరువురికి అంటే స్వరోచికి వనదేవతకు స్వరోచిషుడు జన్మిస్తాడు. ఈయనే మనకు రెండవ మనువు అని చెప్పబడి ఉంది. ఈ రెండవ మనువు రాజ్యాన్ని పరిపాలిస్తూ సుభిక్షంగా ఉంటారు. అయితే ఆ మనువు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. ఆయన ఆ విష్ణుమూర్తి యొక్క వరం వల్ల తాను ఆ రెండవ మనువు పట్టాన్ని పొందడం జరుగుతుంది. ఆయన పరిపాలన చాలా చక్కగా సుభిక్షంగా ఉంటుందని పెద్దన ఈ స్వరోచిని వర్ణిస్తూ ఆయన పాలనలో వానలు సవ్యంగా కురిసేవని, సస్యములు విరివిగా పండేవి, స్త్రీలందరూ పతివ్రతలుగాను, అగ్ని బాధ లేకుండా, అలాగే దొంగ భయం కూడా లేదు, స్త్రీలందరూ కూడా పతివ్రతలుగా ఉన్నారని, సంపదలు విరివిగా ఉన్నాయని వీటి గురించి పెద్దన చాలా చక్కగా వర్ణించాడు. తర్వాత ఈ విధంగా అనేకమైనటువంటి పాత్రలు ఇందులో ఉన్నాయి. సరే, చివరిగా ఈ స్వరోచిష మనసంభవంలో ఉన్నటువంటి ప్రతి పాత్రను సజీవంగా చిత్రించినటువంటి వారు పెద్దన. ప్రవరుడి పాత్రను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు. వరువుని ప్రవరుల సంభాషణ చర్చలు ఆ పాత్రల్ని చిరంజీవులుగా చేశాయి. అలాగే ఇక అల్లసాని వారి అల్లిక జిగిపికి అనడానికి ఈ మన చరిత్రయే ఒక సాక్ష్యంగా నచ్చింది. తర్వాత అల్లసాని పెద్దన గారు తన కావ్యాన్ని కృష్ణదేవరాయల వారికి అంకితం కూడా ఇవ్వడం జరిగింది. పంచమహాకావ్యాల్లో మన చరిత్ర మొట్టమొదటి స్థానాన్ని పొందింది. ఇక ఈ అల్లసాని పెద్దన గారు రచించినటువంటి ఈ మన చరిత్రకు మూలము మార్కండేయ పురాణం. ఇక ఇలా ఎన్నో చక్కని పాత్రల ద్వారా తాను ఆ కథను చిత్రీకరించడమే కాక ప్రకృష్టమైన బంధం కలిగి ప్రబంధం అనడానికి నిదర్శనంగా ఈ అల్లసాని పెద్దన వారి మన చరిత్ర నిలిచింది. ప్రబంధ ప్రక్రియకు ఆద్యం పోసినటువంటి రచనగా దీన్ని పేర్కొనవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ కళాశాల యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు. ఇంతవరకు స్వరోచి గురించి చెప్పడం జరిగింది. మను చరిత్ర అనగానే స్వయంభువ స్వరోచిష ఉత్తమ తామస వైవత చాక్షుష వైవస్వత సూర్య సావరణి ధర్మ సావరణి దక్ష సావరణి ఇంద్ర సావరణి వేద సావరణాఖ్య చతుర్దశ మన్వంతరాణం అంటే 14 మన్వంతరాలలో ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. వరుధిని ప్రవరులకు అంటే మాయా ప్రవరుడికి వరుధినికి జన్మించినటువంటి అది స్వరోచిషుడు.
ఆ దాని గురించి మేడం గారు చక్కగా ఇక్కడ వివరించారు. ధన్యవాదాలు మేడం. తర్వాత ఇప్పుడు రాఘవేంద్ర రావు సార్ ఫస్ట్